హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి ఆడపడుచు. నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవాళ వీడియోలో మన రెసిపీస్ వచ్చేసి గోబీ 65, అలాగే కమ్మని పప్పు టమాటా మంచి రుచితో రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా షేర్ చేస్తున్నానండి. ముందైతే మన గార్డెన్లో కొన్ని ఫ్లవర్స్ చూద్దామండి. చూడండి, రోజ్ ప్లాంట్స్. ఇవి ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మీకు కూడా చూపించాను కదండి, అదే రోజ్ ప్లాంట్ అనమాట. చూడండి, ఫ్లవర్స్ భలే వచ్చాయి కదా. ఒకేసారి 6 మొగ్గలు వచ్చాయండి. ఫ్లవర్స్ కూడా చాలా పెద్ద పెద్దవిగా వచ్చాయి. చామంతి పువ్వులు కూడా బాగా విడుస్తున్నాయండి. ఇంకా టెర్రస్ పైకి వెళ్తే మాత్రం ఆ పువ్వులను చూస్తూ అలా ఉండిపోవాలనిపిస్తుంది. కిందకి రావాలనిపించట్లేదు. ఇదిగోండి, ఇది వైట్ కలర్ రోజ్ అనమాట. ఇవైతే 2 ఫ్లవర్స్ వచ్చాయి. పూర్తిగా విడిచిన తర్వాత కట్ చేసేసి దేవుడికి పెట్టేస్తానండి. ఇదిగోండి, చామంతి పువ్వులు ఇప్పుడు విడుస్తున్నాయండి. చక్కగా విడుస్తున్నాయి. అసలు స్మెల్ అయితే మాత్రం భలే ఉన్నాయండి. చామంతి పువ్వులు ఇప్పుడు విచ్చుకుంటున్నాయి కదండి. ఈ టైంలో మనం వాటికి రెగ్యులర్గా ఫెర్టిలైజర్స్ ఇచ్చినట్లయితే మంచిగా పూస్తాయండి. బనానా పీల్ ఫర్టిలైజర్ కానీ, అలాగే ఎగ్షెల్ పౌడర్ కానీ, ఏదైనా మనం మంచిగా తయారు చేసే ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే పువ్వులు కూడా మనకి బాగా పూస్తాయి అన్నమాట. పైన ఈ పూల మొక్కల దగ్గరికి వస్తే మాత్రం కనీసం అరగంట అయినా అలా గడిచిపోతుందండి. టైం అస్సలు తెలీదు. ఇదిగోండి, వైట్ చామంతి ఇప్పుడు విడుస్తున్నాయి చక్కగా. ఇవైతే పెద్దవండి. ఎల్లో రెడ్ మిక్సింగ్లో వస్తాయన్నమాట. ఫ్లవర్స్ పెద్దగా పూస్తాయి ఇవి. ఇవన్నీ కూడా పూజగా ఉపయోగిస్తానండి. బయట నుంచి పువ్వులు తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే పూల మొక్కలు పెంచుకుంటున్నానండి. కూరగాయలు వేసి చక్కగా చేతికి అందే టైంకి కోతులు రావడం, అవి పీకేయడం. ఇంకెందుకని చెప్పేసి పూల మొక్కలు అయితే కొమ్మలు విరిచేస్తాయి కానీ ఏవో కొన్నైనా మిగులుతాయి కదండి. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా పూల మొక్కలనే పెంచుకుంటున్నారనమాట. మనం చేత్తోనే ప్రాపగేట్ చేసుకొని చక్కగా మొక్కల్ని ఇంతవరకు పెంచి అవి పువ్వులు పూస్తుంటే ఆ హ్యాపీనెస్ ఇంకా మాటల్లో చెప్పలేమండి. అంత బాగుంటుందన్నమాట. ఈ మొక్కలు నా దగ్గర 3 ఇయర్స్ నుంచి ఉన్నాయండి. అవే ఇప్పటి వరకు కూడా సేవ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ చూడండి, రోజ్ ఫ్లవర్. ముందు మన వీడియోస్ ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుందండి. ఇది టబ్లో వేసిన రోజ్ ప్లాంట్ అనమాట. చూడండి, దీనికి దగ్గర దగ్గర ఒకే కొమ్మకి 10 మొగ్గలు వచ్చాయి. చుట్టూతా చామంతి మొక్కలు ఉన్నాయి. మధ్యలో రోజ్ ప్లాంట్ అనమాట. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ని బట్టే ఆ పువ్వులు రావడం అనేది ఆధారపడి ఉంటుందండి. ఫెర్టిలైజర్స్ సరిగ్గా ఇవ్వలేదనుకోండి, పువ్వులు కూడా సరిగ్గా పొయ్యవు. ఎప్పుడు కూడా మొక్కలకి కేర్ తీసుకుంటూ ఉండాలండి. ఇంకా గార్డెన్లో ఫ్లవర్స్ చూసి రిలాక్స్ అయిపోయాం కదండి. ఇప్పుడైతే వంటగదిలోకి వచ్చేసాను. ఆవేళ మార్నింగ్ 4 o'clockకి లేచానండి. ఇంకా ఉదయాన్నే ఇల్లది చీపురుతో క్లీన్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చానండి. ఇక్కడైతే జీరా వాటర్ తాగుదామని చెప్పేసి ఒక గిన్నెలో 2 glasses వాటర్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మరిగిస్తున్నానండి. ఉదయాన్నే జీరా వాటర్ తాగడం వల్ల మన లేడీస్లో వచ్చే హిమోగ్లోబిన్ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. అంతేకాకుండా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి జీరా వాటర్ బాగా పనిచేస్తాయి. ఈ వాటర్ను 3 నిమిషాలు సిమ్లో పెట్టి మరిగించి స్టవ్ ఆపేస్తాను. వేళ పప్పు టమాటా చేద్దామని చెప్పేసి ముందు రోజే టమాటాలు క్లీన్ చేసేసానండి. అలాగే క్యారెట్ బీట్రూట్ జ్యూస్కి అవి కూడా పీల్ చేసేసి క్లీన్ చేసి ఉంచుకున్నానమాట. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అయితే చలి బాగా పెరిగిపోయిందండి. ఆ చలిలో ఏం చేయడానికైనా అవ్వట్లేదు. అందుకని ముందు రోజు నైటే కొంచెం చేసేసుకున్నాం అనుకోండి, మరుసటి రోజు ఉదయం కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి అలాంటివన్నీ ఇంకా ఆ నైట్ చేసేసుకుంటున్నానమాట. పప్పు కూడా నానబెట్టి ఉంచేసానండి. నైటే నానబెట్టేశాను. అది శుభ్రంగా కడిగి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 5 పెద్ద సైజు టమాటాలు వేస్తున్నానండి. ఇక్కడైతే నేను 1 గ్లాస్ పప్పు తీసుకున్నానండి. దానికి కొలతగా 3 గ్లాసులు నీళ్లు వేశానన్నమాట. వీటితో పాటుగానే 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి గరిటతో ఒకసారి కింద నుంచి పైకి మొత్తం కలిసేటట్లు కలిపానండి. ఇంకా తర్వాత టమాటాలు పులుపును బట్టి కొంచెం చింతపండు వేసుకున్నామనుకోండి, పప్పు టమాటా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను తీసుకున్న 1 గ్లాస్ కందిపప్పుకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను అనమాట. ఇది ఒక గిన్నెలో పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే పప్పు చక్కగా ఉడికిపోతుందండి. ఇక పక్కన రైస్ కూడా పెట్టేసి అప్పుడు జీరా వాటర్ తాగానండి. కాలీఫ్లవర్ 65 రెడీ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం అని చెప్పేసి ముందు రోజు నైటే కాలీఫ్లవర్ని ముక్కలుగా విడదీసేసి ఉంచేసుకున్నానండి. ఇప్పుడు వాటిని ఈ వేడి నీళ్ళలో వేయడానికి నీళ్లు స్టవ్ మీద పెట్టి, అంటే కాలీఫ్లవర్ మునిగేటట్టు నీళ్లు పెట్టుకోవాలండి. అందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1 చిటికెడు పసుపు వేసి నీళ్లు మరిగిస్తున్నాను.
ఇక చట్నీకి అని చెప్పేసి మొన్న తయారు చేశాను చూడండి ఇన్స్టంట్ చట్నీ పౌడర్, అదే బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని వాటర్ వేసేసి కాసేపు అలా ఉంచేసామనుకోండి చట్నీ సెట్ అయిపోతుంది. ఇలా తయారు చేసి పెట్టేసుకుంటే ఉదయాన్నే లంచ్ బాక్స్ హడావిడిలో చిటికలో చట్నీ రెడీ చేసేసుకోవచ్చండి. అలా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పెడదాం అనుకుంటే మా బాబు ఇడ్లీ వద్దమ్మా, ఇడ్లీ పిండితో రొట్టె వేసేయమన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి రొట్టె వేద్దాంలే అని వాడు ఒక్కడికే చట్నీ చేశాను. ఇక నీళ్లు ఇలా ఎసరులా పొంగొస్తూ ఉన్నప్పుడు కాలీఫ్లవర్ పీసెస్ అన్ని ఆ నీళ్ళల్లో వేసి ఒకసారి గరిటతో ముక్కలన్నిటినీ కలిపితే అందులో చిన్న చిన్న పురుగులు ఏవైనా ఉంటే సెపరేట్ అయిపోతాయి అన్నమాట. కాలీఫ్లవర్ పీసెస్ వేసిన తర్వాత స్టవ్ ఆపేయాలండి. తర్వాత 2 నిమిషాలు ఆ వాటర్లో కాలీఫ్లవర్ పీసెస్ నుంచి ఎక్స్ట్రా వాటర్ను ఫిల్టర్ చేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్కి మొత్తం రెడీ చేసుకుంటున్నాను. మా పిల్లలిద్దరూ కూడా కాలీఫ్లవర్తో ఏ కూర చేసినా అంత ఇష్టంగా తినరండి. అదే ఆ కాలీఫ్లవర్తోనే గోబీ 65 కానీ కాలీఫ్లవర్ పకోడా కానీ చేసి పెడితే చక్కగా తింటారు. డీప్ ఫ్రై ఐటమ్స్ నేను చాలా తక్కువగా చేస్తానండి. ఇలాంటివి అయితేనే డీప్ ఫ్రై చేస్తానన్నమాట. అంటే వాళ్ళు తిననివి ఏదో రకంగా వాళ్ళకి తినిపించాలని చెప్పేసి. ఎప్పుడు మనం హెల్త్ అని చెప్పేసి అన్ని కూరలు ఇవి అవి చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, వాళ్ళకి నచ్చినవి కాకుండా వాళ్ళు బయట ఫుడ్కి అలవాటు పడిపోతారు. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఇలాగ రెడీ చేసి పెట్టవచ్చు. మా పిల్లలిద్దరూ కూడా వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే ఏ హెల్త్ డ్రింక్స్ ఇచ్చినా కానీ విసిగించకుండా తాగేస్తారండి. అది జీలకర్ర రసం అవ్వచ్చు, అల్లం రసం అవ్వచ్చు, ఏదైనానండి చక్కగా తాగుతారు. ఇప్పుడైతే మా బాబుకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తున్నానండి. వాడు ఇడ్లీ పిండితో రొట్టె వేయమన్నాడు కదా, అది వేస్తున్నానమాట. ముందు మూకుడులో నూనె వేసుకొని కొంచెం మూకుడంతా ఆయిల్ స్ప్రెడ్ చేసామనుకోండి నాన్ స్టిక్ లాగా రెడీ అవుతుందనమాట. అంటే అడుగుని అంటుకోకుండా చక్కగా రొట్టె వస్తుంది. అందుకని చెప్పేసి నూనె అలా స్ప్రెడ్ చేసేస్తాను. నూనె బాగా వేడయిన తర్వాత ఇడ్లీ పిండి మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత వేసేసి స్ప్రెడ్ చేసి మూత పెట్టి సిమ్లో ఉంచేసామనుకోండి ఇడ్లీ పిండి రొట్టె చక్కగా కాలుతుందండి. ఇక ఇక్కడైతే జ్యూస్ గ్రైండ్ చేసేసానండి. ఎప్పుడు కూడా ఈ క్లాత్ పెట్టే ఫిల్టర్ చేసేస్తానండి. జ్యూస్ ఫిల్టర్ చేయకుండా పల్ప్తో అన్నా తాగొచ్చండి. కాకపోతే పల్ప్తో తాగామనుకోండి అదో రకంగా ఉంటుంది. నాకైతే నచ్చలేదండి. మా పిల్లలిద్దరూ కూడా అసలు తాగట్లేదు. వాళ్ళకి ఏదో రకంగా జ్యూస్ లోపలికి వెళ్ళాలి అంతే కదండి. ఫిల్టర్ చేసి ఇమ్మన్నారు, అందుకని చెప్పేసి ఫైన్గా ఫిల్టర్ చేసి ఇచ్చేస్తాను. నేనే తాగలేను కదండి, ఇంకా వాళ్ళకి ఎలా ఇచ్చేసి బలవంతం పెట్టేస్తాను చెప్పండి. అందుకనే వాళ్ళకి బాగా ఫిల్టర్ చేసేసి ఇచ్చేస్తాను. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తయారు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా క్యారెట్ ఎక్కువగా ఉండేటట్లు బీట్రూట్ తక్కువగా ఉండేటట్లు చూసుకుంటే జ్యూస్ టేస్ట్ బాగుంటుందండి. ఈ జ్యూస్లోనే కావాల్స్తే తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆ వేళ వెయ్యలేదండి, నార్మల్గానే ఇచ్చేసాను అనమాట. ఇదిగోండి మా పెద్దోడికైతే ఆ టైంలోనే ఇచ్చేస్తున్నాను. వాడు బ్రష్ చేసేసి వచ్చేసి చదువుకుంటున్నాడండి. ఇంకా ఆ టైంలో వాడికి జ్యూస్ ఇచ్చేసానంటే కాస్త టైం సేవ్ అవుతుందన్నమాట. మరి స్నానం చేసి వచ్చిన తర్వాత అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేయచ్చు. ఆ చిన్నోడైతే ఇంకా అప్పటికి లేవలేదండి. వాడికైతే పక్కన ఉంచేసాను. వాడైతే తర్వాత తాగుతాడు. ఇక తర్వాత అన్నం ఉడికిపోతే అన్నం వార్చేసాను. చూడండి ఇడ్లీ పిండి రొట్టె చక్కగా గార్లకు ఎక్కడా తీసిపోదండి. గార్లు ఏ టేస్ట్తో అయితే ఉంటాయో రొట్టె కూడా అలాగే ఉంటుంది. మనం గార్లు డీప్ ఫ్రై ఐటమ్ అప్పటికప్పుడు చేసి పెట్టాలంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం సరిపోదు కదండి. అలాంటప్పుడు ఇలా చక్కగా రొట్టె వేసేసి ఇచ్చేయచ్చండి. ఇక గోబీ 65 తయారు చేయడానికి ఇక్కడ పిండి కలుపుకుంటున్నానండి. పావు కప్పు శనగపిండి వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్ వేసాను. దాంతో పాటుగా 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ మసాలా పొడి వేసి బాగా కలుపుతున్నానండి. ముందు నీళ్లు వేయకుండా కలిపితే ఇవన్నీ చక్కగా పిండిలో కలిసిపోతాయి. తర్వాత నీళ్లు వేసి కలుపుకోవచ్చు. ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే మనం కాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసాం కదా, అందుకని చూసి వేసుకొని లాస్ట్లో ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకొని సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. పిండిని కలిపేటప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. అంటే ముక్కలకి చక్కగా ఈ పిండి మొత్తం కోట్ అయ్యేటట్లు కలుపుకుంటే సరిపోతుంది. మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ రకంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం అనుకోండి ముక్కలన్నిటికీ కూడా చక్కగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిలో కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసి చక్కగా కలుపుకున్నాం అనుకోండి ముక్కలన్నిటికీ పిండి బాగా పడుతుంది. ఇలా కలిపేసి ఉంచేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వేసేసుకోవచ్చండి. ఇక ఉదయాన్నే లంచ్ బాక్స్కి అయితే పెట్టాలి కాబట్టి మొత్తం కలిపేశాను కదండి, మా బాబు వరకు వేసేస్తాను. ఇక మధ్యాహ్నం మాకు వేస్తానన్నమాట. ఇలా కలిపేసింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడైనా వాడుకోవచ్చులండి. ఒక 3 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని తింటేనే క్రిస్పీగా ఉంటాయన్నమాట. చూడండి ఇడ్లీ పిండి రొట్టె రెడీ అయిపోయింది. ఇంకా మా బాబు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాడండి. ఇంకా వాడికైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తాను. రొట్టె అయితే వేశాను కదండి, ఇంకా మాకు తర్వాత ఇడ్లీ పెట్టానండి. ఒక రొట్టె ముక్క అయితే ఉంచాను మా చిన్నోడికి అని చెప్పేసి. లేదంటే అమ్మ అన్నయ్యకి వేసావా నాకు వేయలేదా అని అడుగుతాడు.
అందుకని చెప్పేసి ఉంచాననమాట. చూడండి చట్నీ ఒక అరగంట అవుతుందండి. ఆ అరగంటకి ఇలాగా కన్సిస్టెన్సీ సెట్ అయిపోతుందనమాట ముందే నీళ్ళు కలిపేసుకుంటే. ఈ చట్నీ టేస్ట్ అయితే మాత్రం మనం రోజు చేసుకునే చట్నీలాగే ఉంటుంది. కాకపోతే మనం రోజు చేసే వాటిలో పచ్చిమిరపకాయ వేసుకుంటాము. ఇది అంటే కొన్ని రోజులు స్టోర్ ఉండాలి కాబట్టి ఎండుమిర్చి వాడామంతే. టేస్ట్ అయితే మాత్రం రోజు చేసే చట్నీకి ఎక్కడా తీసిపోదండి. అలాగే ఒక టీ స్పూన్ కారప్పొడి కూడా వేసి కాస్త నెయ్యి వేడి చేసి అది కూడా వేసేసి ఇచ్చేసానండి. ఇంకా చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇక ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఆ గిన్నెలో ఉన్న చింతపండు పప్పులో వేసేసి చక్కగా పప్పు గుత్తితో మెదిపేసామనుకోండి మొత్తం కలిసిపోతుందనమాట. టమాటాల పులుపుని బట్టి కొంచెమైనా చింతపండు వేసుకోవాలండి. అప్పుడే పప్పు టమాటా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి పప్పు గుత్తితో మెదుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసేసి కలుపుకొని ఇంకా కన్సిస్టెన్సీని చూసి తాలింపు పెట్టుకోవడమేనండి. చూడండి పప్పు టమాటా మరీ తిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ రకంగా ఉంటే సరిపోతుందండి. ఇంకా తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో 5-6 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయలు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు 2 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకొని అప్పుడు తాలింపు పెట్టుకున్నాం అనుకోండి పప్పు టమాటా టేస్ట్ బాగుంటుందండి. ఇక తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు కాస్త ఇంగువ వేసి ఫ్రై చేసుకొని ఉడికించిన పప్పును తాలింపులో వేసేసి తాలింపు వాసన బయటకు పోకుండా మూత పెట్టేసామనుకోండి టేస్టీ పప్పు టమాటా రెడీ అయిపోతుందండి. ఇంకా తాలింపులో లాస్ట్లో కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలాంటి పప్పు కూరల్లో కానీ సాంబార్లో కానీ ఇంగువ కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తాలింపు పప్పులో వేయటం కాదండి, ఆ తాలింపులోనే పప్పు వేసి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చూడండి గుమగుమలాడే పప్పు టమాటా రెడీ అయిపోయింది. ఇందులో అన్నం తినేటప్పుడు కాస్త నెయ్యి వేడి చేసుకొని వేసుకొని పక్కన ఆవకాయ పచ్చడి పెట్టుకొని నంచుకొని తిన్నామనుకోండి అసలు టేస్ట్ భలే ఉంటుందండి. నేను చేసిన పప్పు టమాటా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మన వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు గోబీ 65 రెడీ చేసుకోవడానికి మూకుడులో కావలసినంత నూనె వేసుకొని నూనె బాగా వేడయిన తర్వాత పిండితో కోట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసేసి కలపకుండా ఒక్క 2 నిమిషం అలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత ఒక్క 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకున్నామనుకోండి గోబీ 65 రెడీ అయిపోతుంది. ఇది మనం ఇంట్లో చేసుకునే సింపుల్ ప్రాసెస్ అండి. అదే బయట హోటల్స్లో అదే అనుకోండి ఇందులోనే ఫుడ్ కలర్ అది వేస్తారు. మన ఇంట్లో హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా సింపుల్ ప్రాసెస్లోనే మీకు చెప్తున్నాను. ఇంకా అప్పుడైతే మా బాబుకి సరిపడా కొంచెం వేసానండి. ఇంకా మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానన్నమాట. ఇంకా తర్వాత మనం ఎప్పుడైతే భోజనం చేస్తామో అప్పుడు ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసుకోవడం నూనె వేడి చేసుకోవడం అప్పటికప్పుడు వేసుకొని తిన్నామనుకోండి చాలా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలాగే క్యాబేజ్తో కూడా వేసుకోవచ్చండి. అది మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఇక చూడండి ఇలాగ రెడ్ కలర్లోకి వేగిపోయిన తర్వాత అన్నీ కలిపి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇందులోనే సగాలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఆ నూనెలోనే వేసి ఫ్రై చేసుకొని వేసుకున్నాం అనుకోండి ఈ 65 తింటున్నప్పుడు మధ్య మధ్యలో అవి కూడా తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఆ నూనెలోనే కొంచెం కరివేపాకు 2 పచ్చిమిర్చి సగాలుగా చీల్చినవి వేసి ఇలా ఫ్రై చేసుకొని ఆ 65లో వేసేస్తున్నానండి. మా బాబు ఉదయాన్నే 6 o'clockకి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలండి. వాడు ఇంటికి వచ్చేసరికి నైట్ 8:30 అవుతుందన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఎంత పెట్టినా కానీ సరిగ్గా తినట్లేదండి. అందుకని ఉదయం పూట లంచ్ బాక్స్లో ఏం పెట్టాలి అని ముందు రోజే అడిగి వాడికి నచ్చింది చేసి పెట్టేస్తాను. ఇక మా బాబుకి లంచ్ బాక్స్ అయితే అరేంజ్ చేసేసాను. వాడు స్కూల్కి బయలుదేరిపోయాడు. ఇంకా ఉదయాన్నే 4 o'clock లేస్తే 4 నుంచి 6 వరకు అస్సలు ఖాళీ ఉండదండి. కాసేపు అలా కూర్చోడానికి కూడా ఉండదండి. ఇంకా మా బాబుకి ఏం కావాలో వాడి వెనకాతలు తిరుగుతూ వాడికి అన్నీ రెడీ చేసి లంచ్ బాక్స్ అరేంజ్ చేసేసి పంపించిన తర్వాత మంచిగా ఒక్క కాఫీ తాగి అప్పుడు మిగిలిన పనులు స్టార్ట్ చేస్తానండి. వంటగది అంతా క్లీన్ చేసేసుకొని అప్పుడు మరలా నేను ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు దీపారాధన అయితే చేసుకున్నానండి. ఆ వేళ శనివారం కదా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే ఇష్టం అని చెప్పేసి ఆ వేళ పిండి దీపాలు పెట్టి ఇలా దీపారాధన అయితే చేసుకున్నానండి. ఉదయాన్నే ఇంట్లో దీపారాధన ఇంట్లో పెంచుకునే పచ్చని మొక్కలు ఇల్లుని ఎప్పుడూ నీట్గా ఉంచుకుంటే అదేనండి ఇంటికి మంచి పాజిటివ్ వైబ్స్ని తీసుకొస్తుంది. నాకు తెలిసినంతలో నేను ఎప్పుడు ఇంటిని నీట్గానే ఉంచుకోవడానికి ట్రై చేస్తాను.
ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.